Hi teachers, hello everybody, good morning. Today I am going to explain you about how to generate a notes or a question paper. Either of the thing you can do it now. It's a very simple process in the Ratnasagar test generator. Now we have to go for the folder where we have stored our notes. So first we are going myself. I'm keeping here video classes 1 to 5 semester 1 or even 6 to 8. Revised semester 1, start in the Google start అనే button కి if at all Google sign is not there you have to right click చేసి అక్కడ Google sign తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి open with Google Chrome. This is very important. Okay, if at all it is already in Google Chrome you can directly open it. Okay, now it is open. Make it full screen. First skip the introduction. You all know how to do it. Here we have to go with test generator here. Open the test generator. Create test or worksheet. Make a manual mode. Here see. Here these are the things. Which subject you want to take it. Now let us see a math also. Even every subject we are able to do. I'm just giving you one more subject to you. Okay, once go through it. Yes ma'am, I'm just opening now. English open చేస్తున్నాను. సారీ బ్యాక్ వెళ్తున్నాను. ఇంగ్లీష్ కాదు, మనం టెస్ట్ జనరేటర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ టెస్ట్ జనరేటర్ అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాము. ఇదేం చేస్తుంది అంటే టెస్ట్ జనరేటర్లో క్రియేటెడ్ టెస్ట్ ఆర్ వర్క్ షీట్ అని వస్తుంది. మాన్యువల్ మోడా ఆటో మోడా అంటుంది. we can even select ఆటో మోడ్. మాన్యువల్ మోడ్ చూద్దాం ఒకసారి. మాన్యువల్ మోడ్లో ఎలా ఉంటుంది, మీకు కావాల్సిన అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో రీనా ద మెజిషియన్ అయిపోయింది ఇంతకుముందు నోట్స్. ఇప్పుడు మదర్ టెల్ అస్ స్టోరీ చూద్దాం. ఇది ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మదర్ టెల్ అస్ స్టోరీ బుక్ 1, బుక్ న్యూ బుక్ అంటే టెక్స్ట్ బుక్లోది ప్లస్ ఎక్స్ట్రా రెండు వస్తాయి అన్నమాట. సో రెండు వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏది ఇప్పుడు బుక్ 1ది చూద్దాం. మనం బుక్లో ఏమేమి ఉన్నాయంటే కాంప్రహెన్షన్, వొకాబులరీ, స్పెల్లింగ్, గ్రామర్, రైటింగ్. దీంట్లో మనం కాంప్రహెన్షన్కి వెళ్దాం. దీంట్లో మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆన్సర్ ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయంటే క్వశ్చన్స్, దీంట్లో టోటల్గా 9 క్వశ్చన్స్ ఉన్నాయి. 9 క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాబట్టి యాడ్ ఇవి జనరల్గా మనకు రిక్వైర్మెంట్ ఉంటాయి కాబట్టి యాడ్ టు టెస్ట్. ఇందులో నోట్స్ ఓన్లీ టెస్ట్కి అయితేనేమో మనకి ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులోనేమో యాడ్ టు టెస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇది ఓన్లీ క్వశ్చన్ పేపర్. అయితే ఇప్పుడు మనము ఇంక్లూడ్ ద ఆన్సర్స్ చేయాలనుకుంటున్నాం. ఆన్సర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఎందుకంటే నోట్స్ లాగా ఇవ్వడానికి. ఇక్కడ చూడండి ఆన్సర్స్ కింద ఉన్నాయి. ఆన్సర్స్ కూడా ప్రతిదానికి వచ్చేస్తాయి అన్నమాట. వీళ్ళకి ఒక నోట్స్ లాగా రెడీ ఉంటుంది. లేదు నేను నోట్స్ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చి నోట్స్ నేను రాపించుకుంటానంటే అది మీ ఇష్టం, మీరు అట్లా కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి అయింది. దీని తర్వాత యాడ్ మోర్ క్వశ్చన్స్ అంటే ఇవి ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయింది, క్లిక్ అయింది. ఇప్పుడు ఆన్సర్ ద క్వశ్చన్స్ చూద్దాం. ఆన్సర్స్ కూడా మనకు 5 క్వశ్చన్స్ అయితే మినిమం ఒక చాప్టర్ నుంచి ఇవ్వాల్సిందే కదా. 5-6 క్వశ్చన్స్ వచ్చాయి, అవి వేస్తున్నాం. ఇందులో కూడా ఇంక్లూడ్ ఆన్సర్ కావాలా అంటే ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే కింద చూడండి ఇప్పుడు ఇవి ఇక్కడ వరకు బిట్స్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయి. వేర్ డిడ్ మాన్సా లివ్. ఓకే, పిల్లలకి నోట్స్ ఇది ఇచ్చేస్తే వాళ్ళు ఇది చూసుకుంటూ నీట్గా రాసుకుంటారు. నోట్స్ ఇచ్చేటప్పుడు అంటే ఎవ్రీ చాప్టర్ స్టార్టింగ్ అప్పుడు మీరు ఎంతవరకు ఇవ్వాలనుకుంటున్నారో అంతవరకే స్క్రీన్ షేర్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ ద్వారా మాన్యువల్గా యాడ్ మోర్ క్వశ్చన్స్. ఇట్లా ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయింది, లెసన్ అయిపోయింది. ఏది కాంప్రహెన్షన్. ఇప్పుడు వొకాబులరీకి వెళ్తే మళ్ళీ దీంట్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి.
vocabulary, select all, add to test, include the answers అంటేనేమో నోట్స్, వితౌట్ ఇంక్లూడ్ అంటేనేమో క్వశ్చన్. ఇట్లా మనము ఏ క్వశ్చన్ కావాలన్నా అన్ని క్వశ్చన్స్ జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మళ్ళీ హోమ్ కొట్టేస్తే మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ యాడ్ మోర్ క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ ఎక్కడున్నాము, ఇందులో సర్కిల్ ద వర్డ్స్ దగ్గర. ఇప్పుడు మేక్ ఎ న్యూ వర్డ్స్, మేక్ ఎ న్యూ వర్డ్స్ కింద మేక్ ఎ న్యూ వర్డ్స్ లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ టెస్ట్ కొట్టచ్చు, ఇంక్లూడ్ ఆన్సర్ చేయొచ్చు. ఇది మనం బిగినింగ్ లో లెసన్ బిగినింగ్ చేసేటప్పుడు చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని లెసన్స్ అయినాయి, కానీ ఇప్పుడు అయినా మనం రివిజన్ చేయించేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇది ఒకటి అయిపోయింది, యాడ్ మోర్ క్వశ్చన్స్. అట్లా చాలా, అంటే ఇప్పుడు ఇదేంటి లెసన్ కంపారిజన్. ఇప్పుడు మళ్ళీ స్పెల్లింగ్ లోకి వెళ్తాం. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నోట్స్ ఇస్తూ ఏ రోజుకి ఆ రోజు ఇంతవరకే, ఈ రోజు ఓన్లీ స్పెల్లింగ్స్, ఇంకొక రోజు క్వశ్చన్ ఆన్సర్స్, అట్లా ఇచ్చుకుంటూ వెళ్తే బాగుంటుంది అసలు. ఎవ్రీడే రోజు రోజు కొంచెం కొంచెం ఇచ్చుకుంటా, నోట్స్ రాపించుకుంటా, ఇది నోట్స్ రాసి నాకు వాట్సాప్ పెట్టండి అని చెప్పి చేయించవచ్చు అన్నమాట. అంటే మీరు క్వశ్చన్ పంపించినట్టు ఆన్సర్ పంపించినట్టు రెడీ మేడ్. చూడండి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇక్కడికి యాడ్ మోర్ క్వశ్చన్స్ కావాలంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేసేస్తే ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు స్పెల్లింగ్ లో ఉన్నాం కదా, ఇది అయిపోయిందా, ఇట్లా ఉంది కాబట్టి అయిపోయింది. మళ్ళీ గ్రామర్లోకి వెళ్దాం. గ్రామర్లో సర్కిల్ ద వర్డ్స్, సర్కిల్ ద వర్డ్స్ కావాలి అంటే మళ్ళీ అవి సెలెక్ట్ చేసుకోండి, యాడ్ టు టెస్ట్, సర్కిల్ ద వర్డ్స్ ఒకటి అయిపోయింది. యాడ్ మోర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, గ్రామర్, ఇంకా దీంట్లో కూడా మళ్ళీ గ్రామర్ ఉంది. ఓ చాలా ఉన్నాయి కదా, చాలా కంటిన్యూషన్. ఇంకా మళ్ళీ క్వశ్చన్స్, మళ్ళీ రైటింగ్, సర్కిల్ ద వర్డ్స్ అవి కంటిన్యూ అవుతున్నాయి. కానీ సేమ్ ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి. వర్క్ షీట్స్ ఉన్నాయి కదా సార్, మనకి టెక్స్ట్ బుక్ లో వర్క్ షీట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఆన్సర్స్ వస్తున్నాయి. అవును, ఇక ఇదే వర్క్ షీట్ అందులో ఉండేది, ఇదే వర్క్ షీట్ ఇదే. దీంట్లో క్వశ్చన్ ఆన్సర్ రేపు 70 లోపల చదువుకోండి, 70 క్వశ్చన్స్ వరకు ఏవే ఉన్నాయి అవన్నీ చదవండి అని చెప్తే వాటి నుంచి ఎగ్జామ్ పెడతాను బాబు అంటే వాళ్ళు అవి ప్రిపేర్ అవుతారు. మీరు చెప్పొచ్చు అన్నట్టు స్పెసిఫిక్గా ఏది చదవాలి అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు అవి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాగో ఆన్సర్స్తో సహా ఇస్తున్నాం కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ చేయడం ఎట్లా అనేది వర్డ్లనా లేకపోతే మన సిస్టంలోనా క్వశ్చన్ పేపర్ ఎట్లా జనరేట్ చేయాలనేది కొంచెం అది కూడా ఒక మెసేజ్ చేసేది ఉంది. దట్ ఆల్సో ఐ విల్. మీరు అది దీంట్లో చేశాం కదా సార్, వర్డ్ లో చేస్తున్నారు కదా మేడం మీరు అందరూ? కాదు సార్, మొన్న మన ట్రైనింగ్ లో వాళ్ళు ఇది చూపించారు కదా. అదే మేడం, అదే గూగుల్ ఫార్మ్స్ లో చేసి, గూగుల్ ఫార్మ్స్ లో డాక్స్ నుంచి ఫార్మ్స్ కి వెళ్ళి ఫార్మ్స్ నుంచి చేసాము. అది రాత్రి చేసి పంపించాను ఒకసారి, చూసారా? అంటే అదే మనం వాళ్ళైతే చూపించింది మనకి అదే మోడల్, అట్లనే ఫాలో అయితే త్రూ లింక్ వెళ్ళొచ్చు కదా అప్పుడు. అదైతే అవును మేడం, అవును, అట్లా కూడా పంపించే. ఎగ్జామ్ పెట్టడం కూడా లింక్ తోటే పెట్టాలి కదా సార్. మరి పిల్లలందరికీ పర్సనల్ లింక్ చేసుకోమని ఏం చెప్పలేదు. వాళ్ళందరికీ కూడా మనము మెయిల్ వాళ్ళ మెయిల్ ఐడీస్ తీసుకోవాలి మేడం. క్లాస్ టీచర్ షుడ్ టేక్ ద మెయిల్ ఐడీస్. ఓకే, అందుకే క్లాస్ టీచర్ అని చెప్పి స్పెసిఫిక్ గా అందరికి డిక్లేర్ చేసి ఇప్పుడు అదే సార్, నేను మా వాడికి మెయిల్ ఐడి పర్సనల్ గా చేశాను. అట్లానే మరి పేరెంట్స్ అందరూ కూడా పర్సనల్ మెయిల్ ఐడి చేస్తే బెటర్ కదా, లేకపోతే వాళ్ళ మెయిల్ ఐడీస్ ఇస్తే ఆ టైంకి ఎగ్జామ్ టైంకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయక పిల్లల దీంట్లో ఉండాలి కదా. మెయిల్ ఐడీస్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి ఏమైనా మనం పిల్లల్ని మోటివేట్ చేయడం ఎట్లా? పిల్లలకి అంటే మేడం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలకి, సెకండ్ థర్డ్ పిల్లలకి ఏమవుతుంది మేడం, చేయడానికి ఉండదు కదా. థర్డ్ వాళ్ళు కూడా మరి పేరెంట్స్ గా ఇస్తున్నారు సార్. పేరెంట్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ ఎట్లా అటెండ్ అవ్వడం వాళ్ళు? వీళ్ళకి అది యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి పెడతారు, మెయిల్ ఓపెన్ అవుతుంది సిస్టమ్ లోనో దాంట్లోనో ఓపెన్ అవుతుంది. మెయిల్స్ వస్తాయి కదా మొబైల్లో, ఆల్రెడీ వీళ్ళ మెయిల్స్ ఉంటాయి కదా పేరెంట్స్, అందులో డైరెక్ట్ ఓపెన్. మళ్ళీ కొత్త మెయిల్ ఇస్తే ఆ పాత మెయిల్ ఎక్కడో మిస్ అవుతుంది. పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ గా లేరు కదా. లేరు, అవును సార్, అదే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అట్లా మళ్ళీ ఇబ్బంది. అది
అది ఫస్ట్ టైం కాబట్టి అందరికి కొత్తగా కూడా ఉంటుంది కదా. అవును. ఇది ఏం చాప్టర్ అండి? 5th ఇంగ్లీష్. మదర్ టెల్స్ ఎ స్టోరీ. ఓకే, రైట్. డన్ వచ్చేసి చూడండి, మీ దాంట్లోకి స్టోర్ అయిపోయింది. ఇక్కడ టెక్స్ట్ జనరేటర్ వచ్చేసింది. ఇక్కడేమో సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టేస్తే పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది. మనం పీడిఎఫే ఇవ్వాలి పేరెంట్కి, మెయిన్ ఇవ్వకుండా. డాక్యుమెంట్ అనేది ఏంటంటే మనం యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్కడ స్టోర్ కావాలి మీకు? మీరు ఆల్రెడీ దీంట్లో డీలోకి వెళ్ళి క్యాంబ్రిడ్జ్ 2021లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్ ఆన్సర్స్ పేపర్స్. అంటే క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్ కావచ్చు. దీంట్లో వెళ్ళి ఇక్కడ నోట్స్, ఇది ఇంగ్లీష్ వరకే కాబట్టి మీది ఇంగ్లీష్, మీ సబ్జెక్ట్ మీ దాంట్లోనే, మీ సిస్టంలోనే కాబట్టి ఇంగ్లీష్. మళ్ళీ దీంట్లో ఏ క్లాస్ది ఇంగ్లీష్, అన్ని ఇంగ్లీషే. ఇందులో ఏ క్లాస్ది దేని దానికి సపరేట్ చేసేస్తే మీకు రేపు 5th ఇంగ్లీష్ అయిపోయింది. దీంట్లో మళ్ళీ చాప్టర్ పేరేంటి మేడం? ఇది మదర్ టెల్స్ ఎ స్టోరీ. లేకపోతే డైరెక్ట్ ఇక్కడ చేసేయచ్చు. అక్కడ సేవ్ అయిపోయింది. ఇది కూడా, దీన్ని కూడా షో ఇన్ ద ఫోల్డర్ అని కొట్టేస్తే ఓకే. మీ దాంట్లో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి మేడం. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నట్టున్నారు. దీనిలోనే ఉన్నట్టున్నాయి సార్. అవన్నీ పాతవే, నాది కావు కదా. అదే అర్థమైంది. కంట్రోల్ ఎక్స్, డీలోకి వెళ్ళి 2021 క్వశ్చన్ పేపర్ నోట్స్ ఇంగ్లీష్. ఇదేమో డాక్యుమెంట్ మేడం. ఇది పీడిఎఫ్. అది ఇప్పుడు మనం వేసేది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కి పేరు మార్చుకోవచ్చు. పేరు ఏంటి అన్నారు? లెసన్ పేరు ఏంటి? మదర్ టెల్స్ ఎ స్టోరీ. మదర్ టెల్స్ ఎ స్టోరీ. మదర్ టెల్ ఎ స్టోరీ. లెసన్ 3 కదా ఇది? లెసన్ 2. అచ్చా, లెసన్ 2. లెసన్ 3 అనేది లెసన్ 3 నెక్స్ట్ లెసన్. ఓకే ఓకే, అయిపోయింది. పోయం ఉంది మధ్యలో. మై స్మార్ట్ ఫోన్ ఇస్ ఇన్ వెరీ స్మార్ట్. అది పోయం. దీనికి కూడా మదర్ టెల్స్ ఎ స్టోరీ. అంతే. ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఫైల్ అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ టైప్ చేస్తున్నారు కదా, అవసరం లేదన్నట్టు డైరెక్ట్ ఇది కాపీ చేసేసుకోవచ్చు దీంట్లో. మీకు ఏ క్వశ్చన్ కావాలో అది, ఏది కావాలో అంతవరకే, క్వశ్చన్ వరకే ఇట్లా కాపీ చేయొచ్చు అన్నట్టు. ఓన్లీ క్వశ్చన్ కాపీ చేయొచ్చు, ఆప్షన్స్ వేరే మళ్ళీ కాపీ చేసుకొని ఆప్షన్స్ దేని దానికి పెట్టచ్చు. అంటే దీంట్లో అర్థమైందంటే అసలు మనకు ఎలా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకునేటట్టుగా ఈ వర్డ్లోది డాక్యుమెంట్ అనేది వర్డ్ అన్నమాట. ఇది మనం యూజ్ చేయడానికి పనికొస్తుంది. అంతే. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఇట్లా కాపీ చేసుకొని అక్కడ వర్డ్లో కానీ లేదా ఏది మన డాక్యుమెంట్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసి యూజ్ చేసుకునేది మేడం. ఇది
ఓకే ఇది సార్. వచ్చేసి ఫిక్స్డ్ అనమాట అది పీడిఎఫ్ ఫిక్స్డ్. దాన్ని ఏం చేంజ్ చేయడానికి ఉండదు మనకి. ఇది ఇట్లా ఉంటుంది మేడం. ఇట్లా చూడండి, ఇదేమో ఫిక్స్డ్ అనమాట, పిల్లలకి ఇచ్చేయచ్చు అన్నట్టు, మంచిగా నోట్స్ ఇచ్చేయచ్చు. మీరు ప్రింట్అవుట్ తీసుకున్నానా ఇది నోట్స్ రెడీ ఉంటుంది అని చెప్పచ్చు. మనం ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి వీ కెన్ షేర్ ఇట్, మనం వాట్సాప్ లో కానీ షేర్ చేయొచ్చు. వాట్సాప్ ఎట్లా ఓపెన్ చేయాలి ఐడియా ఉందా మేడం? మనం బ్రాడ్కాస్ట్ లోనే పంపిస్తున్నా సార్. నేను నాకు థర్డ్ క్లాస్ పిల్లలందరికీ బ్రాడ్కాస్ట్ ఉంది కదా, దాంట్లో ఓపెన్ చేసి. అలా కాదు మేడం, ఇప్పుడు సిస్టమ్ లో ఉంది ఇది, ఇప్పుడు మీరు ఎలా పంపిస్తారు ఈ నోట్? సపరేట్ మళ్ళీ వాట్సాప్ సపరేట్ ఇది పెట్టుకుంటాను సార్, ఇంకో ఏమంటారు ట్యాబ్ కూడా యాడ్ చేసుకుంటాను. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారు కదా ఇట్లా? చేస్తున్నాను. ఓకే, వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయడం వచ్చు కదా మీరు? వెబ్ ఓపెన్ చేస్తున్నాను, వాట్సాప్ వెబ్. సూపర్, ఇంకేమున్నాయి ఇట్లా వాట్సాప్ వెబ్ అని క్లిక్ చేసేస్తే వాట్సాప్ వెబ్ ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, మీది వాట్సాప్ ఇందులోకి వచ్చేస్తుంది. మీరు ఇందులో పెట్టేయచ్చు మేడం, మీ ఫోన్ ఎప్పుడు కూడా దీంట్లో లాగిన్ లోకి పెట్టేయచ్చు కూడా. డెస్క్టాప్ అనే ఆప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ క్లాస్ కి పంపించాలి? 5th క్లాస్ కి పంపించాలి. గో టు 5th క్లాస్. ఆ 5th క్లాస్ ని సెలెక్ట్ చేసేసుకొని, లేదా మేడం దీంట్లో? లేదు సార్, 5th లేదు. మరి అచ్చా బ్రాడ్కాస్ట్ కదా? బ్రాడ్కాస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు నేను యాడ్ చెప్పించేస్తాను మేడం. ఈరోజు నాకు పంపిస్తున్నారు, లేదా పలానా స్టూడెంట్ కి పంపించాలి, ఇందులో పంపిస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, వాటిని తీసుకొచ్చి ఇలా పడేయడం అంతే, హ్యాపీగా అయిపోతుంది. ఇది ఓపెన్ చేసి 2 ఫైళ్ళు వచ్చేసినాయి. ఈ 2 ఫైళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, వీటిని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి ఇందులో తీసుకొచ్చి వదిలేస్తే అయిపోయాయి. ఫైల్స్ 2 కూడా ఖతం అయిపోయాయి. ఇది చూడండి, ఇప్పుడు 2 ఫైల్స్ కూడా నా ఫోన్కి వచ్చేసినాయి. అట్లా అన్నమాట. సరిపోయింది కదా మేడం మనకి. ఇప్పుడు నా దగ్గర 2 ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి. డాక్యుమెంట్ ఫైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్ ఉంది. అయిపోయింది. మీ మొబైల్లో కూడా ఇప్పుడు వచ్చేసి ఉంటుంది కూడా. ఓకే ఓకేనా మేడం? ఇట్లా మనము మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేయొచ్చు. పేరెంట్ పిల్లోడికి ఇప్పుడు పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్. వాట్సాప్ ఇట్లా పెట్టుకోవచ్చు కూడా. ఇప్పటికి ఇలా వాట్సాప్ని అట్లా పెట్టేసుకోవచ్చు, యూజ్ చేస్తుండొచ్చు. ఇది RSP లా ఇది కాకర్లేదు, క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ ఉండిపోయింది కదా మీ దగ్గర. అది మేడం, ఇంకేమైనా డౌట్ ఉందా దీంట్లో? అయితే సిస్టమ్ కాకుండా పాతది ల్యాప్టాప్ ఒకటి ఉంది, అది యూజ్ చేస్తున్నా సార్ ప్రెసెంట్, కొత్తగా 2 days నుంచి.